ఇజ్రాయేలు రాజైన సొలొమోను గురించి సొలొమోను రాసిన సామెతల గ్రంథములో నుండి కొన్ని వచనాలు మనం చదువుకొని ఈరోజు మరొకసారి దేవుని మహాకృపను బట్టి ఈ వాక్యాన్ని మనము ధ్యానించుటకు సమయం ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారుడైన సొలొమోను గారు తన యొక్క జ్ఞానమును బట్టి రాజుగా ఉండి ఈ లోక మర్యాద చొప్పున దేశంలో ప్రపంచంలో ఉన్న వారందరికీ తీర్పు తీర్చడానికి ఏర్పరచబడ్డాడు. కానీ అతడు ఉన్న సమయంలో మనుషులకు ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు తన దగ్గరికి వచ్చినప్పుడు తనకు కావలసిన జ్ఞానం లేకపోయిన సమయంలో దేవుని సహాయం అడిగి దేవుని యొక్క జ్ఞానమును పొందుకొని దేవుని యొక్క ఆలోచనను పొందుకొని అతడు పరిపాలిస్తున్న సమయంలో తన అనుభవంలో నుండి వచ్చిన ఈ యొక్క మాటలు, ఈ మాటలు ఎంతో రహస్యమైనవి. ఎందుకంటే రాజుగా ఉన్నాడు, దావీదు కుమారునిగా ఏర్పరచబడ్డాడు. అలాంటి సమయంలో తను చేసే పని ఎంతో చాకచక్యంగా ఉండాలి. అన్ని విధాలుగా ఆలోచిస్తూ ప్రతి దానికి జవాబుదారీగా ఉండాలి. ప్రతి ప్రశ్నకు జవాబిచ్చేవాడిగానే ఉండాలి. అలాంటి సమయంలో మనము సొలొమోను గారిని చూసాము. అలాగే ఈరోజు మనకిచ్చిన ఈ సామెతల గ్రంథము 2వ అధ్యాయము మనం కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన యెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన యెడల తెలివికై మొరపెట్టిన యెడల వివేచనకై మనవి చేసిన యెడల వెండిని వెతికినట్లు దాని వెతికిన వెడల దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన యెడల యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన జ్ఞానము విజ్ఞానము మనకు లభించును. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్న సందర్భం చెప్పి నేను ఈ వచనంలోకి వెళ్తాను. గడిచిన వారము మనము చూసుకుంటే ఈరోజు ఈ మాటలు కూడా మనకు వర్తిస్తున్నాయి. ఏ మాటలమో వర్తిస్తున్నాయంటే, జ్ఞానము కలిగి చెవియొగ్గి హృదయము విమోచన అభ్యసించిన యెడల తెలివికై మొరపెట్టిన విమోచనకై మనవి చేసిన 4వ వచనం నుండి మన జీవితాలకు మనము అప్లై చేసుకుందాం. ఇవన్నీ 4వ వచనం నుండి కొన్ని వచనాలు 5వ వచనం వరకు మనం గురించి ఆలోచించుకుంటే గడిచిన వారంలో జరిగిన ఒక చిన్న సందర్భము. ఎన్నో దినాల నుండి నేను కొంచెం ధనాన్ని సమకూర్చుకొని నా దగ్గర పెట్టుకున్నాను. ధనం నేను పెట్టుకొని ఆ యొక్క వాటిని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. హల్లెలూయా. నా భార్య కంట పడకుండా, నా పిల్లల కంట పడకుండా, ఎవరి కంట పడకుండా ఆ యొక్క పైసలను నా జేబులో పెట్టుకొని ప్రతి క్షణము నేను వాటి గురించి ఆలోచించుకుంటూ ఉన్నాను. కానీ అవి నా దగ్గర భద్రంగా ఉంటున్నాయి అని నేను అనుకుంటున్నాను. కానీ అవి నా నుండి జారిపోతాయని అనుకోవడం లేదు. హల్లెలూయా. ఉదయకాలం లేవగానే
వేరే బట్టల్లో ఉన్న వాటిని తీసుకొని నేను వేసుకున్న బట్టలో పెడుతున్నాను. మళ్ళీ అలాగే ప్రతి నిత్యము ప్రతిరోజు చేస్తూ చేస్తూ ఒక మాసం అంతా, ఒక నెల మొత్తం నేను అదే పనిలో ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే అది కష్టపడే సొమ్ము కదా, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నాను. ఇటు నా భార్యకి ఇవ్వడం లేదు, అటు నా పిల్లలకి ఇవ్వడం లేదు, కానీ వాటిని ఎన్ని నిమిత్తమో తెలియని వాటిని దాచిపెట్టుకుంటున్నాను. కానీ గడిచిన వారము నాకు ఆ యొక్క ధనము నాకు బుద్ధి చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ధనము ఈరోజు నాకు తెలివిని చూపిస్తుంది. ఏమి చూపిస్తుందమ్మా? ఏమి చూపిస్తుంది నాకు? వాటిని పోడగొట్టుకున్నాను, కానీ ఇక్కడ మరొకసారి దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడమ్మా? 4వ వచనంలో, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో. హల్లెలూయా. వాక్యాన్ని రోజు దానిస్తున్నాను, డబ్బులను రోజు దాచిపెట్టుకుంటున్నాను. చదివిన వాక్యాన్ని నా హృదయంలోనే పదిలపరుచుకుంటున్నాను, కానీ నేను బోధించడం లేదు, చెప్పడం లేదు. దాచిపెట్టుకున్న ధనాన్ని నేను ఎవరికి చూపించడం లేదు, ఎవరికి కూడా ఇవ్వడం లేదు. కానీ నేను చదివిన వాక్యాన్ని నేను ఇతరులకు చెప్పకపోతే, బోధించకపోతే నేను అజ్ఞానిగా మిగిలిపోతాను. నా ధనము ఏ రీతిలో, నా పైసలు ఏ రీతిలో పోయాయో, నా హృదయంలో పదలపరుచుకున్న వాక్యము కూడా దేవుడు అదే రీతిలో తీసివేస్తా అంటున్నాడు. అంతే. మరి ఇక్కడ మనం ఆలోచించుకుంటున్నామమ్మా, ఏ ఒక్క వస్తువు గడిచిన వారం అంతటి నుండి నేను నా యొక్క పోయిన వాటి గురించి నేను ఆలోచిస్తున్నాను. హల్లెలూయా. అదే వాక్యాన్ని గురించి నేను ఆలోచించడం లేదు. ఆలోచిస్తున్నానా? ఆలోచించడం లేదు. ఎందుకంటే ఉదయకాలం నుండి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎలా బ్రతుకుదుమా, ఎలా జీవితుమా, ఎలాంటి బట్టలు వేసుకుందుమా ఆలోచించుకుంటున్నాము, కానీ నిజమైన దేవుని వాక్యాన్ని మనము ఈ రీతిలో వెతకడం లేదు. పోయిన డబ్బుల గురించి వారమంతా వెతుకుతున్నారు, వారమంతా ఆలోచిస్తున్నారు, కానీ నా కళ్ళ ముందున్న వాక్యం గురించి నేను ఆలోచించడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో బాధపడుతున్నాము, కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, బిడ్డ, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దీన్ని వెతకాలమ్మా మనం. ప్రార్థనలో మనం వెతకాలి, వాక్యాన్ని మనం వెతకాలి, మన సహవాసాన్ని మనం వెతకాలి. ఒక సహవాసి మనలో నుండి దూరం అయితే ఏం చేయాలమంటే, మనము బంగారాన్ని పోడగొట్టుకున్న ఒక వ్యక్తి ఎలా వెతుకుతాడో, పైసలు పోడగొట్టుకున్న వ్యక్తి ఎలా వెతుకుతాడో, ఆత్మీయంగా బలహీనమైన వ్యక్తి ఆ బలహీనత ఎక్కడ ఉందో అని ఎలా వెతకాలని ప్రయత్నం చేయాలో ఈరోజు మనకు కండ్లగట్ట చెప్తుంది. హల్లెలూయా. ఈరోజు మనకు మందిరానికి రావటం లేదంటే మన మందిరంలో సమస్య ఏముందో అని మనం వెతకాలి. ఇలాంటి వెతికే పనిలో మనం ఉండాలి. అందుకే అంటున్నాడమ్మా, ఇక్కడ ఏమంటున్నాడమ్మా? చదవండి అక్క 4వ వచనం. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ఈ యొక్క అధ్యాయము మాటలు, దేవుని మాటలు వెతికినట్లు దానిని వెతికిన ఎడల. హల్లెలూయా. ఎవరి యందమ్మా? యెహోవా యందు మనము ధన్యులమాట. యెహోవా యందు ఎవరమమ్మా? భయభక్తి కలిగిన వారన్నమాట. హల్లెలూయా. ఒక వస్తువు కోసం ఎంత బాధపడుతున్నామే. నిజంగా ఆత్మీయంగా మనము ఏం పొరగొట్టుకుంటున్నామో మనం గ్రహించుకోవాలి. ఒక చిన్న పెన్ను పోతేనే మనకి ఇంత బాధ అవుతుంది. ఒక గడిచిన వారం నా కళ్ళద్దాలు కూడా పోయినాయమ్మా. అవి ఇక్కడే ఉన్నాయి, కానీ పోయేవారు వచ్చేవారు తొక్కుతున్నారు, కానీ దాన్ని తీసుకోవటం లేదు. దాన్ని ఏం చేస్తలేనమ్మా? తీసుకోవటం లేదు. ఆ వస్తువు మనది కాదు. మనకు కాని వస్తువు గురించి మనము వెతకడం లేదు, కానీ మనకు కావలసిన వస్తువు గురించి మనం వెతుకుతున్నాము. అదే ప్రాణము పోయిన తర్వాత ఎంత వెతికినా కూడా మన ప్రాణము, శరీరము, ఆ మట్టి శరీరము మన ఆత్మలోనికి రాదు. మన ఆత్మ మళ్ళీ అందులో నివాసం చేయదు. ఎప్పుడు కూడా మనము భయభక్తులు కలిగి మనము దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి. అప్పుడే సహోదరి, వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు సహోదరుడా, మనం దాన్ని లోతైన మర్మాన్ని చదవాలి అట.
చదువుతూ ఆలోచిస్తూ పరిశీలన చేస్తూ దాన్ని మనం వెతకాలట, కనుగొనాలట. హల్లెలూయా, హల్లెలూయా. అలా వెతుకుతేనే నిజమైన దేవుడు మనకు కావాల్సినది మనకు సమకూరుస్తాడు. అలా సమకూరుస్తేనే మన హృదయంలో దాన్ని నాటుకొని మనము నిజమైన విశ్వాసంలోనికి ప్రయాణం చేయడానికి మనము అర్హులుగా ఎంచబడతాము. ఏదో మందిరానికి వస్తున్నాము, తిరిగి వెళ్తున్నాము, ఎంతో ప్రయాసపడుతున్నాము, ఎంతో కష్టపడుతున్నాము అని మనం అనుకుంటున్నాము. కానీ నిజంగా దేవుని యొక్క స్థలాన్ని మనం వెతకడలేమని నేను మీకు బోధిస్తున్నాను. ఎందుకంటే 10 రూపాయలు పోతే మనం సంపాదించుకోవచ్చు, కానీ నిజంగా దేవుని మాటలను మనం వెతకకపోతే ఏమి కోల్పోతామో తెలుసా? నిత్య జీవాన్ని మనం కోల్పోయే వారిగా మనం ఉంటున్నాము. ఎందుకంటే మనం భయపడటం లేదు, మందిరం అంటే భయం లేదు, సేవకుడు అంటే భయం లేదు, బైబిల్ అంటే భయం లేదు, ప్రార్థన అంటే భయం లేదు. కానీ మనం భయపడేది ఈ లోకానికి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుక యెహోవాయే పై వచనం చదవండి, 5వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. హల్లెలూయా. మరొకసారి 5వ వచనం మనం పరిశీలన చేద్దాం. తండ్రి అయిన దేవుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న వారిని చీకట్లో బ్రతుకుతున్నారు. వారు ఎలా బ్రతుకుతున్నారమ్మా? చీకట్లో బ్రతుకుతున్నారు. బ్రతుకుతున్న వారిని ఎన్నో సంవత్సరాలు బానిసలుగా ఉండి వారు నిజమైన ఈ కష్టాల నుండి మమ్మల్ని ఎవరన్నా బయటికి తీసుకువస్తారా అని సమయంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏదో తెలియని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వారు ఎవరు చేస్తున్నారమ్మా? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న సమయంలో వారికి ఏం దొరికిందమ్మా? జవాబు దొరికింది వాళ్ళకు. నిజంగా తండ్రి అయిన దేవుడు విని వారు బానిసలుగా ఉన్న చీకట్లో ఉన్న రాజ్యంలో నుండి, ఆ చీకట్లో ఉన్న స్థలంలో నుండి వారిని దేవుడు బయటికి రప్పించాడు. ఈరోజు కూడా మనందరినీ కూడా అమ్మా ఈ లోక సరళ జీవితంలో జీవిస్తున్న మనలను, చీకట్లో జీవిస్తున్న మనలను దేవుడు పిలిచిన పిలుపుకు మనం లోపడకుండా ఇదే మనం వెలుగనుకొని బ్రతుకుతున్నాము. ఇది వెలుగని కాదు, కానీ ఇదే వెలుగని మనం బ్రతుకుతున్నాము. ఈ లోక నటనలో మనం బ్రతుకుతున్నాము, ఈ లోక చీకట్లో మనం బ్రతుకుతున్నాము. ఆ నిజమైన వెలుగు మనం ముందుకు వచ్చినా కూడా మనం గ్రహించలేని పరిస్థితిలో మనం ఉంటున్నాము. ఇక్కడ ఏమంటున్నామా? ఎట్టిదో నీవు గ్రహించదవాట. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఉన్నవారు బయటికి వచ్చి ఆ చీకటి గ్రహించారు. ఆ నిజమైన వెలుగు వారితోనే ఉంటుంది, కానీ ఆ వెలుగుని వీరు గ్రహించలేకపోతున్నారు. ప్రతిసారి దేవుని మీద సనుగుతున్నారు, దేవుని గురించి చెడుగా మాట్లాడుతున్నారు, దేవుని గురించి వారు తెలుసుకోలేకపోతున్నారు. మనం కూడా అందుకే ఇక్కడ అంటున్నాడు, వెండిని వెతికినట్లట. ఇంకా మనం బంగారం వెతుకులేమో, ఇక్కడ ఓన్లీ వెండిని మాత్రమే మీద చదువుతూ వెళ్తున్నాము, మీద మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అదే నిజంగా అమూల్యమైన వాక్యాన్ని మనము ఆలోచిస్తే మాత్రము మన కళ్ళకు వెలుగుగా కనిపిస్తుంది. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు ఇంకా 5వ వచనంలో, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. హల్లెలూయా. ఎవరి గూర్చిన విజ్ఞానం అమ్మా? జ్ఞానము కాదమ్మ. ఇక్కడ ఏం కావాలి మనకు? ముందు విజ్ఞానము కావాలి. జ్ఞానము విజ్ఞానము 2 వ్యత్యాసాలు, వేరు. మనకు తెలిసింది మనం జ్ఞానం అనుకుంటున్నాము, కానీ మనం తెలియనిది మనకు వెర్రితనము అవపడుతుంది. మనల్ని చూస్తున్న మనుషులు మనం జ్ఞానవంతులం అనుకుంటున్నాము, కానీ నిజమైన దేవుడు మనం చూసి వీడు అజ్ఞాని అని చెప్తున్నాడు. ఎలాంటి జ్ఞానం కావాలమ్మా? విజ్ఞానము కావాలి మనకు. జ్ఞానం అవసరం లేదు ఎవరికి. ఈ జ్ఞానము ఈ లోకంలో ఉన్నంత వరకే, కానీ విజ్ఞానము పరలోక రాజ్యంలో చేర్చడానికి ఉపయోగపడుతుంది. మనం నిద్రమత్తుల్లో ఉంటున్నాము. ఎందుకుంటున్నాము తెలుసా? వాక్యం మనకు అర్థం కాక, ఇదే తెలిసిందే, ఇదే నాకే ఎక్కువ అనుకుంటున్నాము. ఇలాంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నాము. ఇక చదువుదాం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. హల్లెలూయా. ఏమిస్తాడమ్మా దేవుడు? జ్ఞానం ఇస్తాడు. దేవుని యొక్క విజ్ఞానం ఇస్తా అంటున్నాడు. ఇంకా విజ్ఞానం ఇవ్వడం లేదమ్మా, ఇంకా మనకు జ్ఞానం ఇస్తున్నాడు. ఈ లోక జ్ఞానాన్ని వదిలిపెట్టి బిడ్డ పరలోకమైన జ్ఞానాన్ని వెతుకుమంటున్నాడు.
వెతుకుతూ వెతుకుతూ పరిశీలన చేయమంటున్నాడు. దేవుడు మనకు వాహనాన్ని ఇచ్చాడమ్మా. వాహనం లేకముందు మనకు ఒక ఆటో ఉండేది. ఆ ఆటో లేనప్పుడు మనకు బైక్ ఉండేది, బండి ఉండేది. ఆ బండి లేనప్పుడు మనము కాలినడకన వచ్చేవారు. కొంతమంది కాలినడకన వచ్చి స్వార్థ పరిచర్య చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ జ్ఞానంతో సంపాదించుకుంటూ ఈ లోక జ్ఞానాన్ని వాళ్ళు సమకూర్చుకుంటున్నారు తప్ప నిజమైన దేవుని యొక్క విజ్ఞానము సమకూర్చుకోలేకపోతున్నారు. ఇదే కదా మనకు కావాల్సింది. ఈ లోక జ్ఞానమే మనకు కావాల్సింది, కానీ పరలోక జ్ఞానం మనకు అవసరం లేదు. మనం వెర్రివారిగా ఎంచబడుతున్నాం. ఇక్కడ ఇప్పుడు కూడా తెలిసినది కొద్దిగా కానీ చెప్పేది ఎక్కువగా ఉంటుంది. లోకానుసారమైన మాటలు ఎక్కువ బోధిస్తున్నాము చాలా మంది. అప్పుడు 1 కొరింథీ పత్రిక పౌలు గారు మహా మంచిగా చెప్తున్నాడమ్మ 14వ అధ్యాయంలో. దయచేసి వదిలేయకండి. 14వ అధ్యాయంలో చక్కగా బోధిస్తున్నాడు. ఈరోజు నేను ఉదయకాలం అదే వాక్యం చదివాను. ఇంత చక్కగా బోధిస్తున్నాడంటే మనిషి ఏ రీతిలో ఉండాలనో బోధిస్తూ దేవుడు ఏమి ఎవరికి ఇస్తాడో కూడా బోధిస్తున్నాడు. ఈరోజు నాకు తెలిసింది మీకు తెలియదు కావచ్చు, మీకు తెలిసినది నాకు తెలియదు కావచ్చు. దేవుడు మీకు దూరించే దర్శనాలు వేరు, నాకు ఇచ్చే జ్ఞానం వేరు. నాకు ఇచ్చే ప్రార్థన వేరు, మీకు ఇచ్చే ప్రార్థన వేరు. నాతో మాట్లాడుతున్న మాటలు వేరు, దేవుడు అదే మీతో మాట్లాడుతున్న మాటలు వేరు. అన్నీ ఒకటే అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్కలాగా బోధిస్తున్నాడు, ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్కలాగా చెప్తలేడమ్మా. ఒకసారి చూద్దాం 14వ అధ్యాయము, ఒకసారి చూసి చదువుదాం. 14వ అధ్యాయము పదవచనము. 1 కొరింథీ 14వ అధ్యాయము 10వ వచనం. లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండినా ఎడల మాటలాడువానికి హల్లెలూయా. నాకు నా ఒక్కని మాత్రమే హిందీ వస్తుందమ్మా, మీకు ఎవరికి హిందీ రాదు నేను అనుకుంటున్నాను. నేను హిందీలో చెప్తే మీకు ఏం అర్థమవుతుందమ్మా? అర్థం కాదు కదా. అర్థమవుతుందా? లేదా ఎక్కడో తమిళనాడులో మాట్లాడే మాట తీసుకొచ్చి నేను మీకు మాట్లాడుతూ ఉన్నాను, మీకు అర్థమవుతుందా? ప్రపంచంలోనే 7,000 ఇంచుమించు 7,000 భాషలు ఉన్నాయి. ఎన్ని వేల భాషలు ఉన్నాయమ్మా? 7,000 భాషలు ఉన్నాయి ఇంచుమించు. ఆ 7 భాషలలో ఒక తెలుగు తప్ప మీద ఏది మాట్లాడుకోవడం మీకు అర్థం కాదు. అర్థమవుతుందా? అర్థం కాదు. ఈ బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నట్టు చెప్తే చదువులేని మీకు అర్థం కాదు కావచ్చు, కానీ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు, అర్థం చేసుకునే జ్ఞానం మనకి ఇస్తూ ఉంటాడు. అందుకే ఈ 14వ అధ్యాయం మొత్తం ఏముంది ప్రస్తావన ఉందంటే, ఒకవేళ నీకు తెలియని భాషను మాట్లాడితే అర్థం తెలిస్తేనే మాట్లాడమంటున్నాడు. ఈ యొక్క దేవుని బైబిల్ గ్రంథంలో మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు మనకు బయలుపరిస్తేనే మనం మాట్లాడాలి తప్ప తెలియని విషయాలు మనం మాట్లాడకూడదు. మనం సరి చేసుకోవాలి, తగ్గింపు గుణంలో ఉండాలి, తగ్గింపు ఆలోచన మనం బ్రతకాలి. నాకు హిందీ వస్తుందమ్మా, మీకు ఎవరికి హిందీ రాదు, నేను మాట్లాడితే ఏం లాభము? అర్థం కాని భాషను మీరు మాట్లాడితే దానికి అర్థం చెప్పమంటున్నాడు దేవుడే. ఏమంటున్నాడమ్మా 22వ వచనంలో? లోకమందు ఎన్నో విధముల భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టం కానిదై ఉండదు. 22వ వచనము 14:22. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. ప్రవచించుట
అవిశ్వాసులకు కాదు, కాదు, విశ్వాసులకే విశ్వాసులకే సూచకమై ఉన్నది. సూచకమే ఉన్నది. సంగమంతయు దయచేసి ఆగండి. 26వ వచనం చదువుదాం. సహోదరులారా, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలు పరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట వాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయడి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మళ్ళీ వెనుక కాసేపు 13వ వచనంలో మరొక కొత్త విషయాలు దేవుడు చెప్తున్నాడు. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై. హల్లెలూయా. ఏం చెప్పాలమ్మా? ఒకవేళ నాకు అర్థం కాని భాష మాట్లాడితే ఆ భాష మీకు అర్థమయ్యే రీతిలో నేను ప్రార్థన చేయాలట. లేదా నేను భాషలో మాట్లాడితే ఆ భాషకు అర్థమయ్యే శక్తి దేవుడు నాకు ఇవ్వాలని ప్రార్థన చేయాలట. ఒకవేళ ఆ ప్రార్థన, ఆ మాట, ఆ ఒక పదము రాకపోతే ఏం చేయాలమ్మా? మౌనంగా ఉండాలట. హల్లెలూయా. ఎలా ఉండాలమ్మా? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటుంది. ఏమంటున్నాడమ్మా ఇక్కడ 15వ వచనంలో? కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోను ప్రార్థన చేతును, ఆత్మతోను పాడుదును, మనసుతోను పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చెప్పినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దాన్ని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని. హల్లెలూయా. నేను ఏదో వాక్యం చెప్పుకుంటూ పోతున్నా, గంటల కొద్దీ పోతా ఉన్నా. ఆ వాక్యము మీకు అర్థం కాకపోతే మీరు ఏమంటారమ్మా? వెరివాని లాగా నా వైపు చూస్తూ ఎలాగో చూస్తారమ్మా? నేను ఒక వెరివాన్ లాగా మీకు అవుపడతా ఉంటాను. హల్లెలూయా. ఎలా అవుపడతానమ్మా? మీ అందరికీ వెరివాన్ లాగా నేను మీకు అవుపడతా. ఒక సేవకుని లాగా నేను మీకు అవుపడను. ఎందుకంటే దానికి ఒక క్రమం ఉంటుంది. వాక్యాన్ని మనము పులిపీట మీద నిలుచున్నప్పుడు, వాక్యాన్ని మనం బోధించేటప్పుడు ఒక క్రమ ప్రకారము మనము సిద్ధపడి ఉండాలి. ఒక క్రమంగా మనము దాన్ని బోధించేవారిగా ఉండాలి. ఇక అదే అంటున్నాడమ్మ ఇక్కడ. ఎవరితో దేంతో మాట్లాడాలట? ఆత్మతో మాట్లాడాలట, మనసుతో మాట్లాడాలట. ఏమంటాడమ్మా? ఇలాంటి అని మాట్లాడాలి. ఒకవేళ అవన్నీ మీకు అర్థమైతే మీరు ఆమెన్ అంటారు తప్ప, అవి మీకు అర్థం కాకపోతే నేను ఎన్నిసార్లు ఆమెన్ అన్నా కూడా మీరు అలాగే మౌనంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదమ్మా? అవునా కాదా? నేను ఇంగ్లీష్లో మాట్లాడతా, హిందీలో మాట్లాడతా, మీకు అర్థం కాదు. లాస్ట్కు నేను ఆమెన్ అంటే మీరు ఆమెన్ అంటారు తప్ప మీరు ఆమెన్ అనలేరు. అంటారా? అనలేరు. కాబట్టి ఏది కూడా మనకు తెలిసినట్టుగా బోధించడం కన్నా వాక్యంలో ఏముందో దాన్ని మాత్రం బోధిస్తే అందరికీ ప్రయోజనకరము. చూద్దాం సామెతల గ్రంథము చివరికి వచ్చిన చదువుకొని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయము 13వ వచనం. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? ఎట్టివారమ్మా? మంచి ప్రయాణం చేస్తున్నాము, విశ్వాసమైన ప్రయాణం చేస్తున్నాము, రోజు ప్రయాసపడుతున్నాము, మందిరంలో నానా విధంలో పనులు చేస్తూ ఉన్నాము. చేస్తున్న సమయంలో విశ్వాసం అనే ప్రయాణం కొనసాగుతున్నప్పుడు బాగానే ఉంటుంది.
బాగానే ఉన్న మనము అవిశ్వాసులను బట్టి, లోకానుసారమైన వాటిని బట్టి, ఆశను బట్టి మనం ఏం చేస్తున్నామమ్మా అంటే ఏం చేస్తున్నామమ్మా, మంచి మార్గాన్ని వదిలిపెట్టి మనము యథార్థమైన మార్గంలోకి మనం వెళ్తున్నాము. దేనిలో వెళ్తున్నామమ్మా? మంచి నీతిని వదిలిపెట్టి, మంచి మార్గాన్ని వదిలిపెట్టి అవిశ్వాసులు వెళ్ళే ప్రయాణం చేస్తున్నాము. ఆలోచనలు ఎలా ఉంటున్నాం, విన్న వాక్యాన్ని వదిలిపెడుతున్నాము. నేను చెప్పాను కదమ్మా ఇంతకుముందు, చీకటి త్రోవలో నడవవలనని యథార్థ మార్గమును విడిచిపెట్టేదరట. హల్లెలూయా. ఈ లోకము మనకు చీకటి, ఆ చీకటి ఎన్నో అందాలను మనకు చూపిస్తున్నది. ఈ వెలుగులో ఉన్న మనము ఆ చీకటి గురించి ఆశపడుతున్నాము. ఆ చీకట్లో నడవకూడదని దేవుడు వాక్యాన్ని స్పష్టంగా బోధిస్తున్నాడు. నానా విధమైన సేవకులు వస్తున్నారు, నానా విధమైన మాటలు చెప్తున్నాడు. ఇలాంటి మాటలను మనం వింటున్నాం కానీ దాన్ని గ్రహించలేకపోతున్నాం. అందుకే చెప్తున్నాను, మనం ఏదన్నా తెలియని భాషలో మాట్లాడితే ఏం చేయాలమ్మా అంటే దాని గురించి వివరించి చెప్పుకోవాలి మనం. అయ్యా మీరు కూడా ఏం చేయాలంటే, అయ్యా మీరు చెప్పిన వాక్యం ఏందయ్యా, మీరు చెప్పిన భాష ఏందయ్యా, మాకు అర్థం కాలేదని మీరు ప్రశ్నించాలి. అప్పుడే కదా ఆ దానికి జవాబు మనకు వచ్చేది. నేను వాక్యాన్ని బోధిస్తున్నాను తల్లి మీకు, ఈ లోక జ్ఞానంతో మీకు వాక్యాన్ని బైబిల్ చదివి నీకు బోధిస్తున్నాను. కానీ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం దాన్ని బోధించలేము. బోధిస్తామా? నేను చెప్తాను, మొదటి చెప్పినట్టు మీకు ఏం చెప్పినమ్మా, ఇలా నా డబ్బులు పోయినాయమ్మా అని చెప్పాను, దాన్ని వెతికానని చెప్పాను. తర్వాత ఇంకోటి ఏం చేస్తా, అమ్మ మా ఇంటికాడ మా కుక్క పిల్ల పోయిందమ్మా, ఆ కుక్కను కూడా వెతికాను కానీ అది దొరకలేదు అని చెప్పాను. అప్పుడు మీరు అందరూ ఆమెనంటారు, అయ్యో దేవా కుక్క పిల్ల పోయిందటయ్యా, అయ్యో డబ్బులు పోయినాయటయ్యా అని మీరు చప్పట్లు కొట్టి ఆమెను చెప్తారు. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. అదే నేను విన్న వాక్యాన్ని నేను పోడగొట్టుకోకుండా దాన్ని జాగ్రత్తగా పరుచుకుంటే, నా హృదయంలో పదిలపరుచుకుంటే, ఆ వాక్యాన్ని మీ అందరికీ బోధిస్తే ఆ వాక్యం ద్వారా మీరు కట్టబడతారు. కట్టబడిన మీరు ఏమవుతారమ్మా? సంఘంగా కూడుకొని దేవుని ఆరాధించడానికి మనం ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాము. ఇలాంటి ప్రయాణం మనం సాగాలి. ఇప్పుడంతా పండుగ. ఏ పండుగ ఇప్పుడంతా? దేవుడు పుట్టిన దాన్ని మనం కొనియాడుతూ ఉంటాము కదా, కొనియాడుతూ ఉంటాము. నిజంగా దేవుడు పుట్టిన మనం కొనియాడుతున్నాము, కానీ దేవుడు వదిలి వెళ్ళిన దాన్ని మనం ఏమైనా కొనియాడుతున్నామా? ఒక గుడ్ ఫ్రైడే తప్ప ఏం కొనియాడమమ్మా? కొనియాడతామమ్మా ఎవరమన్నా? ఒక గుడ్ ఫ్రైడేనే ఓ 40 రోజులు ఉపవాసం ఉంటాము, బాగా ప్రార్థన చేద్దాము, తర్వాత మన ప్రయాణం మనం సాగుతూ ఉంటుంది, ఆరాధన చేస్తూ ఉంటాము, అన్నీ చేస్తూ ఉంటాము. కానీ అది కాదమ్మా దేవుడు మనకు చూపించింది. దేవుడు పుట్టుకను మనకు బయలుపరిచాడు. ఆ పుట్టుకను బయలుపరిచిన వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, అధ్యాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం గ్రహించే శక్తి కూడా దేవుడు మనకి ఇచ్చాడు. మరణమును కూడా దేవుడు రాసిపెట్టి ఉన్నాడు. ఈరోజు చనిపోతున్నాను తిరిగి లేస్తానని రాసిపెట్టాడు. అవి కూడా మనం ధ్యానించుకుంటున్నాము. కానీ ఆ ఒక 2 దినాలు మాత్రమే వాటిని మనము పరిశీలన చేస్తున్నాము. కడమ దినాలన్నీ వాటిని వదిలిపెడుతున్నాము. ఈరోజు కూడా మనము చనిపోయిన మనము తిరిగి మన శరీరం గురించి మనం వెతకకూడదు, కానీ ఆత్మ రక్షింపబడాలని మనం వెతకాలి. హల్లెలూయా. మన యొక్క చెడు నడవడికను దినదినము ఏం చేయాలమ్మంటే సహవాసాన్ని వదిలిపెట్టి నిజమైన సహవాసంలోకి మనం రావాలి. ఒక్కసారి ఎవరు మారదమ్మా. ఈరోజు కొద్దిగా మారుతున్నాము, రేపు ఇంకో కొద్దిగా మారుతాము, రేపు ఇంకో కొద్దిగా మారుతాము. మారుతున్న మనము అంచెలంచెలుగా వెళుతున్నాము. కానీ వెళ్ళిన తర్వాత దేవుడు మనకు ఏదో ఇస్తానన్నప్పుడే చదువున జారి కింద పడుతున్నాము. హల్లెలూయా. ఏమవుతున్నామమ్మా? ఎందుకంటే మా ఊళ్ళో ఒక జారగుండి ఉండేదమ్మా. కష్టపడి పైదాకా ఎక్కేది, మేము పైదాకా ఎక్కేది. లాగులు తిరుగుతాయని చెప్పు, దెబ్బలు తాకుతాయని తెలుసు కదమ్మా. అయినా కూడా కష్టపడి పాకుతూ పైకెక్కి ఎక్కిన తర్వాత సంతోషంగా కిందికి జారాలని ప్రయత్నం చేస్తున్నాము. కానీ మనసులో ఉన్నది ఎక్కడో చిన్న దెబ్బ తగులుతుందని. ఏముందమ్మా? దెబ్బ తగ్గుతా భయం ఉన్నది, లాగు చిన్నదని భయం ఉన్నది. కానీ దాని నుండి జారిన సంతోషం ఉన్నదే, మనం దీన్ని మర్చిపోతున్నాము. బైబిల్ గ్రంథం కూడా అంతే అమ్మా. చదువుతున్నప్పుడు మనకు ఏందయ్యా ఈ చదవడం అని అనుకుంటా ఉంటాము. వాక్యము వింటున్నప్పుడు కూడా ఏందయ్యా ఈ వాక్యం అని అనుకుంటాము.
కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు 1 నిమిషం చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది, 2 నిమిషం చేసినప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది, 3 నిమిషం చేసినప్పుడు ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది. అదే నువ్వు ఇంకా కొద్దిగా ఎక్కువ ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు తెలియని సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు. నాకు మొదట ప్రార్థన రాదమ్మా, పాట పాడడం కూడా రాదు. మా అక్కయ్య వాళ్ళందరూ అనేది నన్ను, వీడు ఊరికే పాటలు ఎత్తెత్తాడు దింపుతాడు అని నన్ను చర్చిలో పాటలు పాడేయపోయేది. కానీ నా 30 సంవత్సరాల నా జీవితాన్ని ఆ ప్రయాణం సాగింది. ఆ 35 సంవత్సరాల నా ప్రయాణాన్ని నేను గ్రహించలేకపోయాను. పోయిన జీవితము తిరిగి వస్తుందని చెప్పి నేను, పోయిన జీవితం మళ్ళీ తిరిగి వస్తుందమ్మా, వయసు తిరిగి వస్తుందా? రాదు కదా. మీ అంతా బతకాలని ఆశపడుతున్నాను, అది దేవుని చిత్తము. మీలాగా నేను స్వార్థను ప్రకటించాలనుకుంటున్నాను, అది దేవుని చిత్తమే. కానీ దేవుడు ఇచ్చిన ఆయుష్ వరకు మనం వాడుకోవాలి. ఈ క్షణము దేవుడు ఆయుష్నిచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ ఆరోగ్యాన్ని బట్టి మనం ఈరోజు మందిరంలో కూడా కూర్చోబడ్డాము. కానీ ఏం చేశామమ్మా, ఇక్కడికి మనము గ్రామాల నుండి కూర్చోబడి ఇక్కడికి తీసుకురాబడ్డాము. ఇక్కడికి కూర్చోబడి ఇక్కడ మనం శుద్ధి చేయబడుతున్నాము. ఒక్కొక్క చెట్టుకు ఇస్తరాకులు తెంపుతూ, మొగిరాకులు తెంపుతూ ఒక ఇస్తరాకు తయారు చేస్తుంది ఒక వృద్ధురాలు. ఎంతో కష్టపడి పుల్లలు ఏరుకొస్తుంది, ఆకులు ఏరుకొస్తుంది. ఒక దగ్గర దాన్ని సమకూర్చి, దాన్ని నానబెట్టి, దాన్ని సాపుగా చేసి, దాని తర్వాత దాన్ని ఇస్తరాకు కుట్టి, అది మనం భోజనము చేయడం సిద్ధపరుస్తున్నారే. మనల్ని కూడా దేవుడు అలాగే చేస్తున్నాడు. లోకంలో ఉన్న మనలను ఒక్కొక్కరిని ఏరుకవచ్చి, మన గ్రామం నుండి, మన కుటుంబంలో నుండి దేవుడు తీసుకువచ్చి సంఘం అనే ఈ బండ కింద మనల్ని పెట్టి, మనల్ని సరిచేసి, మనల్ని ఒక వస్తువుగా, ఇతరులకు మాదిరికరంగా, మనం ఇతరులు పూజించే విధంగా, ఇతరులకు బోధించే విధంగా మనల్ని దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. కానీ ఆ బండ కింద ఉన్న మనము ఆ బండ నుండి తొలగిపోయి లోకానుసారమైన జీవితంలో నుండి లోకి వెళ్ళిపోవాలని మనం ఆశపడుతున్నాము. ఇస్తారాకు అంత, మోతికాకు అంత విలువైన వరం కాదా మనం? దేవుడు మనం ఎందు నిమిత్తం మనల్ని ఏర్పరచాడో తెలుసా? ఎందుకోసం మనల్ని ఏర్పరచాడమ్మా దేవుడు? మనము దేవునికి అవసరం పడతామని మనల్ని ఏర్పరిచాడు. కానీ దేవుని యొక్క అవసరం నాకు అక్కర్లేదా అని చెప్పి దేవుని మనం వెనుదిరుగుతున్నామే. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం వాక్యం వింటున్నాము, విన్న వాక్యాన్ని మనము తన్ని వెళుతున్నాము. మనం ఈ వాక్యమే దేవుడు, మన ఈ వాక్యాన్ని తృణీకరిస్తున్నాము. ఈ వాక్యాన్ని మనం తృణీకరించి తిరిగి వెనుక వెళుతున్నాము. అంటే ఎందుకో తెలుసా? ఆ వాక్యాన్ని మనము గ్రహించలేకపోతున్నాము. విన్న వాక్యాన్ని మనం హృదయం నాటుకోలేకపోతున్నాము. కాబట్టి ఈ వాక్యాన్ని మనం కాదనుకుంటున్నాము. ఈ వాక్యము కాదనుకున్న మనము నిజమైన ప్రభువుని యేసు క్రీస్తుల వారిని కూడా మనం కాదనుకుని బయటకు వెళ్ళిపోతున్నాము. ఎవరో 10 మంది ఒక చెప్పిన మాట పట్టుకొని నిజ దేవుని మనం వదిలిపెట్టి వెళ్తున్నాము. మన సమస్యలతో మనం ఇక్కడికి వస్తున్నాము, కానీ సమస్యలు దేవుని అడగటం లేదు. నీ హృదయాన్ని మాత్రం దేవుడు అడుగుతున్నాడు, నీ మంచి విశ్వాసాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఇలాంటి మాటలను దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, సమయం ఇచ్చిన దైవ సేవకులకు, సంఘస్థులందరికీ పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను.